అందరికీ నమస్కారం. నా పేరు మంజుశ్రీ. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ద్వారా టెలికమ్యూనికేషన్‌కు సంబంధించి 526 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సబ్ ఇన్స్‌పెక్టర్‌కు సంబంధించి 92 పోస్టులు, హెడ్ కానిస్టేబుల్‌కు సంబంధించి 383 పోస్టులు, కానిస్టేబుల్‌కు సంబంధించి 51 పోస్టులు అనేవి భర్తీ చేయనున్నారు. వీటికి స్త్రీ, పురుష అభ్యర్థులు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సబ్ ఇన్స్‌పెక్టర్‌కు సంబంధించి విద్యార్హత వచ్చేసి బీఎస్సీ లేదా బీసీఈ లేదా బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. వయసు వచ్చేసి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. హెడ్ కానిస్టేబుల్‌కు సంబంధించి విద్యార్హత వచ్చేసి ఐటీఐ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా ఇంటర్మీడియట్‌లో 45% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో చదివి ఉండాలి. వయసు వచ్చేసి 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి. కానిస్టేబుల్‌కు సంబంధించి విద్యార్హత వచ్చేసి 10వ తరగతి లేదా మెట్రికులేషన్ చదివి ఉండాలి. వయసు వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా వయసులో అనేది సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసి 4 దశల్లో ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఆయా పోస్టులను అనుసరించి వేరువేరుగా ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులు అనేది ఎంపిక చేస్తారు. రిటన్ టెస్ట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్కు సంబంధించి 35%, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించిన అభ్యర్థులైతే 33% అనేది అర్హత సాధించాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులకు వచ్చేసి ₹400 చెల్లించాలి. హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి ₹100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులైతే ఎటువంటి ఫీజు చెల్లించనక్కర్లేదు. దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 14. వెబ్సైట్ https://recruitment.itbpolice.nic.in/ మరింత సమాచారం తెలుసుకోవడానికి భవిష్యత్ కౌన్సిలింగ్ యొక్క హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించగలరు. ధన్యవాదాలు.